హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ ఎవరైతే మా వీడియో ఇస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఐపీఎల్ బానిసా 0204. అందులో కూడా మంచి మంచి కంటెంట్ ఇస్తా. ఓకే, అది కూడా చూడండి, మంచిగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈరోజు జరిగిన మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ డీసీ ఎల్ఎస్జీ మ్యాచ్, దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ రేపటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. కేకేఆర్ బ్యాటర్స్ కానీ అండ్ ఎవరు ఫామ్లో ఉన్నారు, ఎవరు గెలుస్తారు అండ్ ప్రిడిక్షన్ లాస్ట్లో చెప్తా. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్. అనుకున్నట్టు ఎల్ఐజీ మంచిగానే పర్ఫామ్ చేసింది. యాక్చువల్గా ఎల్ఐజీ ఓడిపోవడానికి 4 ఓవర్స్ వాళ్ళు ఏదైతే ఆ 4 ఓవర్స్ రన్స్ స్కోర్ చేయలేదు అండ్ స్కోర్ ఎక్కువ ఇచ్చారు. ఆ 4 ఓవర్స్ గురించి టర్నింగ్ పాయింట్, వాటి గురించి చెప్తా. అండ్ ఫస్ట్ టాస్ గెలిచి ఆర్ఆర్ బౌలింగ్ తీసుకుంది. మిచెల్ మార్ష్, జాష్ ఇంగ్లీష్ బెస్ట్ స్టార్ట్ ఇచ్చారు వాళ్ళకి. ఇన్ని సీజన్ల నుంచి చాలా అంటే చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. మస్తు అటాక్ చేసి ఆడుతూనే ఉన్నారు. స్కోర్ మంచిగా పోతుంది, ఆల్మోస్ట్ 250 260 ప్రొజెక్టెడ్ స్కోర్ ఉండే. అండ్ ఎప్పుడైతే జాష్ ఇంగ్లీష్ అవుట్ అయ్యిండో దాని తర్వాత కొంచెం మూమెంటం ఆర్ఆర్కి వచ్చింది. జాష్ ఇంగ్లీష్ అవుట్ అయ్యిండు, మళ్ళీ నెక్స్ట్ నికోలస్ పూరన్ కూడా మంచి ఎంబటే అవుట్ అయ్యేసరికి కొంచెం మూమెంటం వచ్చింది. ఆ మూమెంటం క్యాచ్ చేసుకొని బౌలింగ్ మస్తు వేసారు. సూపర్ అంటే సూపర్ బౌలింగ్ వేసారు. జోఫ్రా ఆర్చర్, నిశాంత్ అని చెప్పి కొత్త బౌలరు, వాళ్ళిద్దరు మస్తు వేసారు. డెత్ లాస్ట్ 2 ఓవర్స్ 18th 19th అండ్ 20th ఓవర్స్, ఆ 2 ఓవర్లు మస్తు వేసినందుకు 20 to 30 రన్స్ తక్కువ వచ్చినాయి. ఒకవేళ అదే 20 to 30 రన్స్ వచ్చి ఉంటే ఆ 2 ఓవర్లలో మ్యాచ్ ఫినిషింగ్ చాలా ఘోరంగా ఉంటుండే. ఎందుకంటే ఎందుకు అనేది మళ్ళీ చెప్తా. అది ఆర్ఆర్ ఇన్నింగ్స్లో, ఆర్ఆర్ బ్యాటింగ్లో చూద్దాం దాని గురించి. రిషబ్ పంత్ ఘోరంగా పోయింది, వాళ్ళ చేతులకు ఇచ్చేసిండు. 25 బాల్స్ ఆడిండు, 30 to 33 రన్స్ మాత్రమే కొట్టాడు. ఆల్మోస్ట్ 120 130 స్ట్రైక్ రేట్ ఉండొచ్చు. అంత తక్కువ కొట్టిండు. అదే తక్కువ స్ట్రైక్ రేట్ వల్ల, తక్కువ రన్స్ కొట్టడం వల్ల మిచెల్ మార్ష్ మీద కూడా ప్రెషర్ పడ్డది. ప్రతి బాల్ కొట్టాలనే సిచ్యువేషన్కి పోయిండు. లేకపోతే రిషబ్ పంత్ కొట్టినుంటే కొంచెం మంచిగా ఉంటుండే, సెంచరీ కూడా స్కోర్ చేస్తుండే మిచెల్ మార్ష్. అట్లా ఉంటుండే. ఆ లాస్ట్ ఓవర్ వాళ్ళని ఎందుకు తక్కువ వేయాలి బౌలర్స్ని, కానీ నిశాంత్ ఇంకా జోఫ్రా ఆర్చర్ ఆ 2 ఓవర్లు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సూపర్ బౌలింగ్ చేశారు. లాస్ట్ ఓవర్లో 4 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్లు తీసుకుండు, మస్తు వేసిండు జోఫ్రా ఆర్చర్. ఒకవేళ ఆ 2 ఓవర్లు చెప్పినా కదా 35 రన్లు పోయినంటే ఆ 2 ఓవర్లలో మ్యాచ్ అసలు వేరే తీరు ఉంటుండే. మూమెంట్ మొత్తం ఇలా జీకుంటుండే అండ్ డెత్ ఓవర్స్లో ఫినిషింగ్ మంచిగా వస్తుండే ఎల్ఎస్జీకి. ఎందుకంటే ఆర్ఆర్ బ్యాటింగ్ చేస్తుంది, పవర్ ప్లేలో మంచిగా స్కోర్ వచ్చింది, వికెట్లు పడలేదు. తర్వాత అట్ ద సేమ్ టైం వైభవ్ సూర్యవంశీ కూడా కొట్టలేదు. స్టార్టింగ్లో మొత్తం జైస్వాలే ఆడిండు ఈ మ్యాచ్లో. ఎప్పుడైతే జైస్వాల్ అవుట్ అయ్యిండో అప్పుడు ధ్రువ్ జురెల్ ఇంకా వైభవ్ సూర్యవంశీ ఇద్దరు మస్తు ఆడారు. వైభవ్ సూర్యవంశీ పర్టికులర్గా ఆ 11th and 12th ఓవరు, ఆ 2 ఓవర్లల్లో చెప్పినా కదా, 2 ఓవర్లలో ఏదైతే రన్స్ వచ్చినాయో 40-45 రన్స్, మ్యాచ్ అక్కడనే అయిపోయింది. తర్వాత ఇక అసలు ఛాన్సే లేదు ఎల్ఎస్జీ కంబ్యాక్ ఇచ్చేది. ఏదైతే ఫస్ట్ నిశాంత్ ఇంకా జోఫ్రా ఆర్చర్ వేసిన 2 ఓవర్స్ తక్కువ రన్స్ వచ్చినాయి చూసిన, అది ఈ 11th and 12th ఓవర్ చేజింగ్లో ఆర్ఆర్కి ఈ 4 ఓవర్లు టర్నింగ్ పాయింట్ మ్యాచ్లో. దానివల్లనే ఆర్ఆర్ గెలిచింది. లేకుంటే ఆ 2 ఓవర్లలో 35 రన్స్ పోయి ఈ 2 ఓవర్లలో తక్కువ రన్స్ వచ్చి ఉంటే మ్యాచ్ అసలు ఎల్ఎస్జీ చేతుల్లోనే ఉండే. వాళ్ళు మస్తు పర్ఫామ్ చేశారు. బ్యాటింగ్ చేసినప్పుడు 12 ఓవర్స్ 13 ఓవర్స్ వాళ్ళు మస్తు ఆడారు. చేజింగ్లో
ఒక్క 2-3 ఓవర్స్ తప్ప మిగతా అన్ని ఓవర్స్ ఆర్ఆర్ఏ ఉండే. ఒకవేళ ఆ 2-3 ఓవర్స్ ఇంకో 3 ఓవర్స్ 4 ఓవర్స్ యాడ్ చేసినుంటే ఎల్ఎస్జీ చేతులు ఉంటుండే మ్యాచ్. మస్తు అంటే మస్తు పర్ఫామ్ చేసింది ఎల్ఎస్జీ, కానీ కీ మూమెంట్స్ వదిలేసింది, అక్కడ పోయింది మ్యాచ్. లేదంటే ఎల్ఎస్జీదే మ్యాచ్. ఓకే, ఆర్ఆర్ గెలవడం వల్ల పంజాబ్ కింగ్స్ ఛాన్సెస్ కొంచెం తక్కువ అయింది ప్లే ఆఫ్స్కి. ఒకవేళ ఆర్ఆర్ కనుక లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి సిఎస్కే మళ్ళీ కేకేఆర్ కూడా ఓడిపోయిందంటే పంజాబ్ ఈజీగా క్వాలిఫై అవుతుంది ప్లే ఆఫ్స్కి. లేదు ఆర్ఆర్ గెలిచిందంటే ఆర్ఆర్ క్వాలిఫై అయిపోతుంది, ఎందుకంటే ఆర్ఆర్ ఒక టీమే 16 పాయింట్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కేకేఆర్ 15 పాయింట్సే వస్తుంది 2 మ్యాచ్లు గెలిచిన. అండ్ సిఎస్కే ఒకటే మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్స్కి వస్తుంది. నెట్ రన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా పంజాబ్ పోవాలంటే మిగతా టీంలు అన్నీ ఓడిపోవాలి. ఏదైతే సిఎస్కే, ఆర్ఆర్, కేకేఆర్ ఉన్నా ఈ మ్యాచ్లు ఓడిపోతే పంజాబ్ పోతుంది ప్లే ఆఫ్స్కి. అండ్ కాంట్రవర్సీ నడుస్తుంది, ఇది నిన్న వైల్డ్ సెలబ్రేషన్స్ ఇషాన్ కిషన్ది. ఆ సెలబ్రేషన్స్ అంటే ప్రెషర్లో ఉండు యాజ్ ఎ ప్లేయర్గా మనమైనా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత ప్రెషర్ ఉంటారు, గ్రౌండ్లో ఎంత ప్రెషర్ తోటి ఆడతారు, అంత కూల్, గెలిచిన తర్వాత మొత్తం వెళ్ళిపోతుంది కదా, దాని గురించి ఆలోచించాలి. అండ్ అట్ ద సేమ్ టైం అంత క్రౌడ్ ఉంది, అంత లొల్లి ఉంటుంది, అసలు మాట్లాడుకునే ఛాన్స్ కూడా లేకుండా విజిల్స్ వేస్తారంట అక్కడ. అండ్ నేనే కాదు, చాలామంది సిఎస్కే కాడైనా మోహిత్ శర్మ కూడా అన్నాడు, ఆయన కూడా అన్నాడు విజిల్స్ వేస్తుంటారు, ఇరిటేషన్ వస్తుంటుంది, అసలు ప్లేయర్ టు ప్లేయర్ కన్వర్జేషన్ ఉండడానికి ఉండదు, అంత లొల్లి పెట్టుకుంటుంటా, అంత విజిల్స్ వేస్తూ ఉంటే ఇరిటేషన్ వస్తుంటుంది అని అన్నాడు. అండ్ మోరోవర్ స్పోర్టివ్గా తీసుకోవాలి ఇదంతా, కానీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇదంతా మనకి. వాళ్ళంతా కాంపిటేటివ్నెస్గా అంత మంచిగా ఆడుతుంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఐపీఎల్ అంటే ఇట్లనే ఉండాలి, ఏది ఉత్తిగా ఆడి గెలిచి వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది, లైట్ అంతా నార్మల్ ఉంటుంది, లైట్, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది. ఒకవేళ ఇలాంటివి వస్తేనే స్పైసీ యాడ్ అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచిగా ఫ్యాన్ వార్స్ నడుస్తుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని నార్మల్గా మ్యాచ్ ఆడిపోయాక షేక్ హ్యాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరికి నచ్చితే ఎవరికి నచ్చదు, మస్తు ఇట్లాంటివి ఉంటేనే మంచిగా ఉంటుంది ఐపీఎల్ అంటే. అండ్ రేపటి మ్యాచ్ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మేబీ ముంబై స్పాయిల్ చేస్తుండొచ్చు కేకేఆర్ పార్టీ. చూద్దాం అంటే ముంబై బ్యాటర్స్ ఫామ్లోకి వచ్చారు. సో ముంబై బ్యాటర్స్ ఫామ్లో ఉన్నారు, మంచి స్కోరింగ్ గ్రౌండ్ అట్లా అని చెప్పి కొంచెం ఓకే. వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ లేకున్నా, అది వికెట్ లేదు, అప్పటికైనా సరే మంచిగానే చేసిండు. 2-3 ఓవర్లు లాస్ట్ ఓవర్ ఇడిచి పెడితే మంచిగా బౌలింగ్ చేసిండు. ఆ పిచ్లో అంత మంచిగా బౌలింగ్ చేసినా సరే రన్స్ పోయినాయి అంటే లాస్ట్ ఓవర్ అర్థం చేసుకోరు ఎట్లుంటుందో అక్కడ గ్రౌండ్ కానీ పిచ్ కానీ. అందుకు అండ్